తల్లికి వందనం పథకం విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. బీపీఎల్ కుటుంబాల తల్లులకు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నంబర్ పొందాలని ఆదేశించారు. 75% హాజరున్న వారికే తల్లికి వందనం అమలు చేయబోతున్నారు. తల్లికి వందనం పథకం కింద 15,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది ప్రభుత్వం. తల్లికి వందనం డబ్బులు, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా మాత్రమే అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా మార్చిన కొత్త సర్కార్ తాజాగా విధి విధానాలు జారీ చేసింది. ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. 75% హాజరున్న వారికి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పథకం కింద 15,000 అందిస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నంబర్ పొందాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బీపీఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఆధార్ కార్డు మాత్రం తప్పని చేసింది ప్రభుత్వం. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చిన ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను రూపొందించింది? దీని ద్వారా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం ఉంది? లబ్ధిదారుల సంఖ్య ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించలేదు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు చాలా మందికి 40 లక్షల మందికి అయితే ఈ పథకాన్ని అయితే అందజేశారు. కానీ ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారంటే ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తల్లికి అంటే గతంలో ఇచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమం పేరుని తల్లికి వందనంగా మారుస్తూ గత ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా తల్లికి వందనం పేరుతో బడికి అంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల తల్లుల అకౌంట్ లో 15,000 రూపాయలు నిర్ణయించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటే వాళ్ళకి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కాబట్టి డబ్బులు 15,000 రూపాయలు అకౌంట్ లో వేయబోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అంశంలో బిలో పవర్టీ లెవెల్, బీపీఎల్ సంబంధించిన బిలో పవర్టీ లెవెల్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఈ స్కీమ్ కి ఆధార్ అనేది విద్యార్థుల ఆధార్ అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోవాలని కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో జీవోలు అయితే పేర్కొంది. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. కాబట్టి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా ప్రభుత్వం కొన్ని విషయాలతో జీవోను కూడా విడుదల చేసింది. ఆధార్ అనేది మొన్నటి వరకు విద్యార్థుల ఆధార్తో కాకుండా తల్లి ఆధార్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆధార్ కూడా ఖచ్చితంగా ఉండాలని కూడా మెన్షన్ చేసింది. అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఆధారు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఉండాలని కూడా జీవోలో మెన్షన్ చేసింది. ఇప్పటికే ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో అమ్మఒడిని కూడా త్వరలోనే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కుటుంబంలో 2 లేదా 3 పిల్లలు ఉంటే కనుక అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఏమైనా కుదిస్తారా? మాక్సిమం 2 వరకే ఇస్తారా, లేకపోతే 3-4 వాళ్ళకు కూడా ఇస్తారని దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఒకే దఫా ఇస్తారా? ఒక కుటుంబంలో 2 ఉంటే కనుక ఇద్దరికి కలిపి ఒకేసారి 30,000 రూపాయలు ఇస్తారు, లేకపోతే 2 దఫాలుగా ఇస్తారని దానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఒకేసారి 30,000 ఇవ్వడం అనేది కొంత ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక సీజన్ లో అంటే ఒక 6 నెలలకు ఒకసారి ఇస్తారు, లేకపోతే ఏంటనే దానిపైన ఇంకా ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. పథకాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇబ్బంది లేకోకుండా ఆ పథకాలను అమలు చేయాలని భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన అంశంలో కొన్ని విషయాలతో కూడినటువంటి జీవో అయితే విడుదల చేసింది. అంతేకాదు స్కూల్ కిట్ అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కూల్ కిట్ పిల్లలకి స్కూల్ బ్యాగ్ తో పాటు ఉచిత యూనిఫామ్, నోట్ బుక్స్, మిగతా అన్ని షూస్ యూనిట్ సంబంధించిన అంశంలో కూడా దానికి కూడా ఆధార్ అనేది తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇంకా ఆధార్ తీసుకోకపోతే విద్యార్థులంతా ఆధార్ నమోదు చేయించుకోవడం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. రామదాస్, అంటే గత ప్రభుత్వం మాదిరిగానే నెల దీన్ని అకౌంట్లో జమ చేయబోతున్నారా? అండ్ అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? ఇదంతా కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం? ప్రతి నెల కాదు, ఒకేసారి పథకాన్ని లాంచ్ చేస్తున్న గతంలో 5 ఏళ్లలో 4 సంవత్సరాలుగా అయినా అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు. అయితే కేవలం తల్లి అకౌంట్ లో మాత్రం నేరుగా 15,000 రూపాయలు గతంలో వేసేవారు. దాంట్లో 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, తర్వాత ఇంకొక 1,000 రూపాయలు అభివృద్ధి కోసం, స్కూల్ అభివృద్ధి కోసం అంటూ గత ప్రభుత్వం తీసుకుంది. కానీ ఈసారి అలాంటి ఏమి లేకుండా నేరుగా 15,000 రూపాయలు తల్లి అకౌంట్ లో వేయాలని భావిస్తుంది. అయితే దాంతో పాటు తల్లితో పాటు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి కూడా ఆధార్ ఖచ్చితంగా అవసరం. ఇది కేవలం ఇది అంటే పథకాన్ని లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి కాదు, ఒక పారదర్శక తీసుకురావడం ద్వారా అంటే ఎంతమంది విద్యార్థులు నిజంగా పేద
పేద విద్యార్థులు ఉన్నారు, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఒక పారదర్శక ఖచ్చితత్వం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ విధానాలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం జీవోలో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. అయితే ప్రతి నెల అకౌంట్ అయితే ఒకేసారి 15,000 ఒక పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 ఒకేసారి వేస్తారా లేదా ఒక దశల వారీగా వేస్తారని దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదొకటి మాత్రమే పెండింగ్ ఉంది. మిగతా అంశాలు గతంలో ఎలాగైతే ఇచ్చారో అదే విధంగా ఇస్తారు. కాబట్టి కొన్ని ఈ రోజు ఇచ్చిన జీవో ప్రకారం కొన్ని విద్యార్థుల ఆధార్ కూడా కీలకం కాబోతుంది. ఆ విద్యార్థి ఆధార్ కూడా నమోదు చేసుకోవాలి మాత్రం ఇది ఇచ్చింది. వాటితో పాటు తల్లికి సంబంధించినటువంటి అంశాలు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. వాటి ఉంటేనే లబ్ధిదారులుగా గుర్తిస్తారని కూడా చెప్తుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఆధార్ కార్డు పొందకపోతే వాళ్ళు సమీపంలోని సచివాలయాలు కానీ స్థానిక కార్యాలయాలు ఆధార్ అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే మెన్షన్ చేసింది. చూడాలి మరి అంటే ఇప్పుడు ఇంకా మా అన్నదాత సుఖీభావకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పథకాలు అనేవి లైన్ లో పెట్టుకుంటూ వెళ్తున్నారు వరుస క్రమంలో. అయితే తల్లికి వందన కార్యక్రమం ఇప్పట్లో విడుదల చేస్తారన్న దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే దీనిపైన ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మిగతా పథకాలు అమలు చేస్తూ వీటి మీద కూడా సైమిల్టేనియస్ గా కసరత్తు చేసి అమలు చేసే అవకాశం ఉంటుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. తల్లికి వందనం పథకం విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. బీపీఎల్ కుటుంబాల తల్లులకు పథకాన్ని వర్తింపజేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నంబర్ పొందాలని ఆదేశించారు. 75% హాజరున్న వారికి ఈ పథకం అమలు చేయబోతోంది. పథకం కింద 15,000 అందిస్తారు. జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది ప్రభుత్వం. తల్లికి వందనం డబ్బులు, స్కూల్ కిట్ పథకాలు, ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.